బంగారు తల్లులకు చీరే సారే సమ్మక్క సారలమ్మకు మొక్కులు ముట్ట చెప్పేందుకు పోటెత్తిన భక్తులు 3 రోజుల్లోనే కోటి మందికి పైగా రాక శుక్రవారం ఒక్కరోజే 50 లక్షల మంది దర్శనం. నిలువెత్తు బంగారం సమర్పించిన గవర్నర్ సీఎం నేడు వనప్రవేశం చేయబోతా ఉన్నారు. మళ్ళీ మేడారం గద్దెలపై వనదేవతలు కొలువు తీరడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సమ్మక్క సారలమ్మను చూసి తన్మయత్వంతో ఉప్పొంగిపోతున్నారు. మేడారం మహాజాతర 3వ రోజు శుక్రవారం గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తల్లులను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం అంటే బెల్లం చీరే సారే సమర్పించారు. జంపన్న వాగుతో పాటు గద్దెలకు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడాయి. ముఖ్యంగా గద్దెల వద్ద క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జనమే. 3 రోజుల్లో కోటి మందికి పైగా భక్తులు తరలి వచ్చారని దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. సార్లమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపై తీసుకొచ్చిన బుధవారం 20 లక్షల మంది దాకా, సమ్మక్కను తీసుకొచ్చిన గురువారం 30 లక్షల మందికి పైగా, శుక్రవారం 50 లక్షల మంది 50 లక్షల లాభైంది 50 లక్షల మందికి పైగా మేడారం వచ్చారని వెల్లడించారు. గురువారం నుంచి మేడారం చుట్టూ రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్, కన్నెపల్లి ఏరియాలన్నీ పూర్తిగా భక్తులతో నిండిపోయినాయి. జాతరకు ఈ లేసుకునే టెంటుకు 6-7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత భక్తులు. ఇక ఇవాళ వనప్రవేశం చేయబోతాం. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు శనివారం వనప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం అయిపోగానే మేడారం మహాజాతర పూర్తయినట్లు గిరిజన పూజారులు అధికారికంగా ప్రకటిస్తారు. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మొదలైన మహాజాతర వనప్రవేశంతో ముగుస్తుంది. సమ్మక్క సారలమ్మలను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఇందుకోసం శనివారం మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర పూజలు జరుగుతాయంటూ ఒక వార్త. సమ్మక్క సారక్క జాతర ఇప్పటికీ 1 కోటి మంది దర్శించుకున్నారు. 1 కోటి మంది దర్శించుకున్నారు. ఇంకా చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు ఉన్నారు, వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఇక జాతర గురించి ఇక మీ అందరికీ తెలిసింది. ఎందుకంటే ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒకసారి జాతరకు పోయి వచ్చే ఉంటాడు. అంత పెద్ద జాతర. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే 1 కోటి మంది ఇన్నే ఉన్నారు. 1 కోటి మంది ఇన్నే ఉన్నారు. ఇక వాళ్ళ ఇండ్లు అన్ని ఇటు లూటిపోయినట్టే. చాలా మంది ఓలోలు బండి కట్టుకొని పోతా ఉంటారు, డీసీఎం కట్టుకొని, బస్సు కట్టుకొని ఊర్లే బయలుదేరిపోతూ ఉంటాయి. ఎవడన్నా పోరడు జాతర చూడనిత్తలేడు, చేయనిత్తలేడు అంటే ఒకటి తెలివికాలోడు ఏం చేస్తాడంటే ఆ పోరని తీసుకుపోయి కంట్రోల్ రూమ్ కాడ అప్పచెప్పి దొరికిండు పోరడని చెప్తే వాళ్ళే చూసుకుంటారు. ఇక వీటి దగ్గర వచ్చే వరకు అలా వాళ్ళే చూసుకొని ఇక వాళ్ళు పాపం మైకులో తప్పిపోయిన బాలుడు మా దగ్గరే ఉన్నాడంటే తండ్రి ఇచ్చిపోయాడు. వీడు తిరగనిస్తలేడు. వాడు తిరిగి వచ్చి అయ్యో ఈయనే నావు కొడుక అని చెప్పి తీసుకొని పోతారు. అంటే అంత సెక్యూర్గా పోలీసు వాళ్ళని కూడా వాడుకుంటా ఉంటారు భక్తులు. ఇక వనదేవతలకు సంబంధించినటువంటి ఈ జాతర మహాజాతర 2 ఏళ్లకోపారి జరిగినప్పటికీ గతంలో ఒకసారి జాతర అయిపోతే మళ్ళీ అటు ఎవరు పోకపోతుండే. కానీ ఇవాళ సమ్మక్క సారక్క జాతర నిత్యం జాగినట్టుగానే ఉంటది. ప్రతిసారి సండే వీకెండ్స్ వస్తూ పోతా ఉంటారు. అక్కడ సమ్మక్క సారక్క దగ్గర ఉన్నటువంటి లక్నవరం చెరువు కానీ, ఘనపురం చెరువు కానీ, అక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు కానీ ఇవి ఎక్స్ట్రాగా కొంత పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నాయి. తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం కొంత డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే ఇంకా మౌలిక సదుపాయాల కల్పన పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. మహాజాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించబడినటువంటి ఈ మహా పండుగ ఏదైతే ఉందో ఈ పండుగను కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో గుర్తించాలని చెప్పి వేడుకుంటే అలాంటి గుర్తింపులు ఏముండవు. కాకపోతే మేము యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిన్న మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అమ్మవార్లకు చీరే సమర్పించి అలాగే నిలువెత్తు బంగారాన్ని కూడా అమ్మవార్లకు సమర్పించడం జరిగింది. బంగారం అంటే బెల్లంనే బంగారం అంటారు. సమ్మక్క సారక్క జాతరకు పోయి వస్తే ఈ వెంకటేశ్వర స్వామి తిరుపతికి పోయి వచ్చినాం అనుకో, ఒక లడ్డు 1000 ప్యాలాలు అందులో పోసి కలిపి తలా ఇంత పొట్లం కట్టిస్తే ఇక అది ప్రసాదం. ఇప్పుడంటే వేరే. ఇక ఈ సమ్మక్క సారక్కకు పోయిస్తే ప్రసాదమే. ఇంత బెల్లం ముద్ద ఇస్తే కథం ప్రసాదం అయిపోతుంది. సో ఆ రకంగా ప్రసాదం వితరణ జరుగుతూ ఉంటుంది. అసలు బెల్లాన్నే ఎందుకు పంచుతారనే హిస్టరీ ఒకసారి తెలుసుకోవాలి మనం. అసలు బెల్లాన్నే ఎందుకు పంచుతారు, మరి ఆదివాసీ సాంప్రదాయమా ఇంకేంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పపు సారా సాక పెడతారు, ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. చూడాలి మరి ఆ జాతర విశేషాలు ఏంటో. కానీ మొత్తానికైతే ఎక్కడ చూసినా ఇలా సమ్మక్క సారక్క జాతరలో కళ్ళు మూసుకొని నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జాతర అవుట్స్కట్ ఇవన్నీ కూడా మరి 1 కోటి మంది పోయిన తర్వాత 1 కోటి మందికి బాత్రూమ్లు ఏడుంటాయి. ఏమో ఓరమో చెట్టో చూసుకుంటారు కానీ చేస్తారు అంతే.
రైట్ గా ఇది చీర సారకు సంబంధించినటువంటి బంగారు తల్లులకు చీర సారీ సమర్పించింది సమ్మక్క సారక జాతరలో గురువారం మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పిస్తున్న గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వెయిట్ ఎంత కొలువాలి చూడాలి ఇట్లా తెలిసిపోతుంది కానీ మంత్రివర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ములుగు జిల్లా పూర్తి యంత్రాంగం ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌలభ్యం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క పూర్తి సహకారంతో ఇక్కడ అన్ని కార్యక్రమాలు చక్కగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిగతా మంత్రులంతా ఆయన వింటున్నారు. సమ్మక్క సార్లమ్మ జాతరకు నేను కూడా పోదాం అనుకున్నాను కానీ మందిని చూసి భయపడి సప్పుడే కూర్చున్నా. అయిపోయినాక పోయొస్తాం ఒకసారి. అంటే మామూలు టైంలో వేసినాం కానీ మామూలు టైంలో పోయినాం. ఓసారి పోయి దర్శనం చేసుకున్నాం, బంగారం జోక్తిమి. మరియు రామచంద్ర నాయక్ గారు, ఎన్ నరేందర్ రెడ్డి సీతక్క, మా దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖక్క, వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించి సమ్మక్క దర్శనం చేయించారు. ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఫస్ట్ ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఫస్ట్ ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. సమ్మక్క సారక్క తల్లికి జై.